జీవిత రక్షకులు ఇద్దరి కథ. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, రాజ్ మరియు రమేష్. ఇద్దరూ చిన్ననాటి నుంచి దేశానికి ఏదో చేయాలనే తపనతో పెరిగారు. 11వ తరగతి తర్వాత రాజ్ సైన్యంలో చేరాడు. రమేష్ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేయడం ప్రారంభించాడు. సైన్యంలో చేరిన రాజ్ దేశాన్ని శత్రువుల నుంచి కాపాడటం ప్రారంభించాడు. అతని పని ప్రశాంతంగా నిద్రపోయే ప్రతి భారతీయ పౌరుడి వెనుక ఉన్న నిరంతర మిగిలిన సేవ. మంచు కొండలలో, ఎండబారిన ఎడారిల్లో విపత్తు వచ్చినప్పుడు ఎక్కడైనా అతను కాపలాగాడివాడే. ఇక రమేష్, అతనిది తక్కువ సేవేనా. అతను ప్రతి ఉదయం లేస్తాడు, కుటుంబాలను కలుస్తాడు, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుంచి వారిని రక్షించేలా పాలసీలను సలహా ఇస్తాడు. అతను అమ్మాయిల పెళ్లిళ్లు, పిల్లల చదువు, రిటైర్మెంట్ అన్నింటి మీద రక్షణ కల్పించేలా పనిచేస్తాడు. ఒకరి మరణం తర్వాత ఆ కుటుంబం వీధిలో పడకుండా కాపాడే వ్యూహమిదే. ఒకరోజు రాజ్ సెలవులకు ఊరు వచ్చాడు. రమేష్ను కలిశాడు. వారిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఒక్క మాటకి వచ్చారు. రాజ్, నేను శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తున్నా, కాని నీవు కూడా రక్షకుడివే. నువ్వు ఒక కుటుంబాన్ని ఆర్థికంగా భద్రతగా ఉంచడం కూడా దేశసేవే. రమేష్, నువ్వు జెండా కోసం శ్రమిస్తున్నావు, నేను కుటుంబాల ఆశల జెండాను పట్టుకుని నడుస్తున్నాను. ఇద్దరం సేవ చేస్తున్నదే మన దేశ ప్రజలకే. ఆ రోజు వాళ్ళిద్దరూ ఒక విషయం తెలుసుకున్నారు. దేశాన్ని కేవలం గన్తోనే కాదు, పెన్తోనూ, పాలసీతోనూ, సలహాతోనూ, సేవతోనూ కాపాడవచ్చు. మొత్తం సందేశం: సైనికులు శరీరాలను ధైర్యంతో రక్షిస్తారు. ఎల్ఐసి ఏజెంట్లు జీవితాలను, కుటుంబాలను ఆర్థికంగా రక్షిస్తారు. ఇద్దరూ దేశానికి అమూల్యమైన సేవ చేస్తున్నారు.